దేవునికి స్తోత్రములు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకి మహిమ. ఎంతో నమ్మదగిన దేవుడు. మన జీవితాలని ఆయన చేతుల్లో పెట్టుకుని మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవుడంట నూతనమైనటువంటి క్రియ చేయడానికి ఇష్టపడుతున్నారంట. నీ జీవితంలో నూతనము, క్రొత్తదనం, క్రొత్త మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు చేయబోతున్నారు. ఇప్పుడే అది మొలకెత్తుచున్నది. చూడండి, మొలక అనగా మనము భూమిలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనము వట్టి విత్తనమే నీవు నాటగలవు, కానీ దాని యొక్క రూపాన్ని నీవు పెట్టలేవు. దాని రూపాన్ని ఇచ్చి దాన్ని విస్తారమైనటువంటి స్థితిలో ఫలింపజేసి కాపు కాయించేది దేవుని పని. కాబట్టి నీ జీవితం కూడా మూడుబారిపోవచ్చు, కష్టాల చేత కృంగి ఉండవచ్చు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేనేమైపోవాలని సతమతమైపోతూ మనశ్శాంతి లేక కృంగిపోతున్నావేమో. అయితే నీ దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నూతన క్రియ జరిగిస్తాను, దాని ద్వారా మరి ఇప్పుడే అది మొలకెత్తుచున్నదని దేవుడు నిన్నెంతగానో ఇష్టపడుతున్నారు. మొలకనెత్తించే దేవుడు క్రొత్తదనముగా నీ జీవితాన్ని మార్చి నిన్ను ఆశీర్వదించి ఉద్ధరించే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, నీవెవరివైనా సరే భయపడకు. వట్టి విత్తనాన్ని నువ్వెలా నాటి దాన్ని మరి మొలకొచ్చినప్పుడు దాని స్వరూపం చూసి సంతోషింతావో, అలాగే నీ జీవితాన్ని కూడా సంతోషంగా మార్చి ఆశీర్వదించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. కాబట్టి ఎవరు భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుడిగా మా తండ్రి, నిజమే ప్రభువా, నీ ఒక నూతన క్రియను ఆరంభించి నైనా అది మొలకెత్తుచున్నది అంటున్నావు. ఇప్పుడే అది మొలకెత్తుతుంది. ఎవరి జీవితాల్లో ఏ కష్టాలు, బాధలో, శోధనలో యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి నైనా. కష్టాల్లో, శోధనలో, బాధల్లో, బిడ్డలు లేక ఆర్థిక పరిస్థితులు, రుణాలు, సమస్యల్లో కూరుకుపోయిన బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. క్షేమాభివృద్ధి దయచేసి ప్రతి బిడ్డలను మేళ్లతో నింపి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.